సో బేసిక్ నాలెడ్జ్ అంతా నేర్చుకున్న తర్వాత ఏ ఈవెంట్ ఎక్కడ పెట్టాలి, లేకపోతే ఏ ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేయాలనే ఐడియా మనకి ఖచ్చితంగా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాష్ని ఎట్ ద టెక్ గైడ్. అందరు ఎలాగున్నారు? జావా స్క్రిప్ట్ క్లాసెస్ చూసాం కదా మనము, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ అండ్ కొన్ని బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ప్రీవియస్ క్లాసెస్ లో ఫంక్షన్స్, ఈవెంట్స్ అన్ని చూసాం కదా. అకార్డింగ్ టు దిస్, అంటే ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామో వాటిపైన కొన్ని ప్రోగ్రామ్స్ నేర్పిస్తాను. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ అని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఈ ఫంక్షన్స్ ఎక్కడ వాడాలి, ఎలా చేయాలో కూడా బాగా అర్థమవుతుంది. ఓకేనా? Now without any delay, let us start the class. So today we are discussing some programs. First program is a JavaScript program that creates a form, username, password and validations. Okay, మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు కూడా ఈవెన్ ఆ చిన్న ఐ సింబల్ కూడా వస్తుంది మీకు. ఓకే, బికాస్ పాస్వర్డ్ విత్ విజిబుల్ ఆర్ నాట్, వీ కెన్ సే ఇట్ as a visible symbol. అది కూడా క్రియేట్ చేయడం ఎలాగో ఇది ఈరోజు ప్రోగ్రామింగ్ లో చూస్తారు. ఓకే, అదే ప్రోగ్రామ్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ సెకండ్ ప్రోగ్రామింగ్ లిటిల్ బిట్ మోర్ దాన్ దట్ వన్, దట్ ఈస్ నాట్ ఓన్లీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, కొన్ని పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ద ఎంప్లాయీ కూడా ఎంటర్ చేస్తాం విత్ సమ్ వాలిడేషన్స్. అంటే సపోజ్ నెంబర్ ఉన్న చోట నెంబరే కావాలి, క్యారెక్టర్స్ ఓన్లీ క్యారెక్టర్స్, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎంటరింగ్ ద క్యారెక్టర్స్ ఎట్ ఎ పర్టికులర్ సైజ్ 5 to 12. సపోజ్ ఇఫ్ ద యూజర్ ఓంట్ గివ్ దట్ వన్, యూజర్ ఇవ్వకపోతే అక్కడ ఒక ఎర్రర్ జనరేట్ అవ్వడం, ఇది చూస్తాం. And the third one, programming some on the mouse events. Okay, one more programming, that is if we click some button, some message has to be revert back like that. And one more programming like drop down list box, key event listener. Okay, key events panel. So maximum here today I want to explain regarding the form validation rules, that is form validations. Okay, JavaScript programming ఎక్కువగా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తూ చేయడం, దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేయడం. నెక్స్ట్ వన్ ఆన్ సమ్ మౌస్ ఈవెంట్స్ అండ్ నెక్స్ట్ వన్ సమ్ ఆన్ కీ ఈవెంట్స్. బికాస్ వి డిస్కస్ దీస్ థింగ్స్, ఇవే కదా డిస్కస్ చేసాము ప్రీవియస్ క్లాసెస్ లో. వాటిపైన ప్రోగ్రామింగ్స్ అన్ని మన క్లాస్ లో చూద్దాం. ఓకే, సో జావా స్క్రిప్ట్ లో రీసెంట్ గా మనం చూసే వరకు వాలిడేషన్స్ కానీ రూల్స్ కానీ యూజ్ చేస్తూ ఎలా చేయాలో చూద్దాం. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మెనీ టైమ్స్ ద ప్రోగ్రామ్ ఈస్ యూజ్డ్ ఫర్ ద యూజర్ లాగిన్ వాలిడేషన్. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ చెప్తాను. ఓకే, సింపుల్ చూడండి. యూజర్ నేమ్ అని క్రియేట్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒకటి ఎంటర్ చేశాను, అంటే ప్రీవియస్ గా ఎంటర్ చేసిన యూజర్ నేమ్ ఉంటే ఆ యూజర్ నేమ్ ఇక్కడ మనకి కనిపించేస్తుంది. పాస్వర్డ్ కూడా నేను పెడుతున్నాను. నేను పాస్వర్డ్ టైప్ చేసిన వెంటనే ఫ్యూ అబ్జర్వ్, ఇక్కడ చూడండి మనకి ఆ పాస్వర్డ్ సింబల్ కూడా వస్తుంది. ఓకే, ఇదంతా కూడా ఎలా చేయాలో మీకు చెప్తాను. నో సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను. సపోజ్ అగైన్ నేను యూజర్ నేమ్ క్లిక్ చేస్తే వాట్ ఎవర్ ద యూజర్స్, ప్రీవియస్ యూజర్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో మనకి ఆటోమేటిక్ గా లిస్ట్ ఇక్కడ మనకి కనిపించాలి. ఈ ప్రోగ్రామింగ్ అంతా ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే, నౌ సీ ద ప్రోగ్రామ్. బిఫోర్ జావా స్క్రిప్ట్ డిస్కషన్ చేసే ముందు మీకు ఫస్ట్ నేను ఏం చూపిస్తానంటే బాడీలో ఎలా రాస్తామో చూద్దాం. ఓకే, సో బాడీ బీజీ కలర్ ఒకటి పెట్టుకుంటున్నాను. ఈ కలర్ మెగాస్టార్ అనే కలర్ ఒకసారి ట్రై చేయండి, ఆ కలర్ చాలా డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, నౌ H1 అలైన్మెంట్ సెంటర్ యూజర్ లాగిన్ ఐడి. సో దట్ మనకి ఏమైపోతుంది, ఇక్కడ యూజర్ లాగిన్ ఐడి ఇది ఉంది కదా, ఇది అలైన్మెంట్ సెంటర్, మొత్తం ఎంటైర్ థింగ్ సెంటర్ చేస్తున్నాం. అండ్ పాస్వర్డ్ ఈ 2 పెడుతున్నాం. దిస్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫామ్ క్రియేట్ చేస్తున్నాను. సి ఫామ్ నేమ్. ఓకే, ఆన్ ద బేస్ ఆఫ్ ఫామ్. నెక్స్ట్ జనరల్ గా నార్మల్ గా రాసేస్తూ ఉంటారు, అంటే వితౌట్ దట్ ఇన్పుట్ టైప్ అని రాస్తారు. బట్ దిస్ వన్ ఆల్సో వన్ టిప్ ఫర్ యూ. ఎప్పుడైనా సరే ఒక ఫామ్ క్రియేట్ చేస్తుంటే ఇలా టేబుల్లో క్రియేట్ చేయండి, సో దట్ అది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఓకే, ఓన్లీ ద థింగ్ ఈస్ టేబుల్ బార్డర్ పెట్టకండి. టేబుల్ బార్డర్ 0 తీసుకోండి. తీసుకుంటే మీకు ఏమవుతుందంటే ఏదైతే మనం జనరేట్ చేస్తామో అది లైన్ బై లైన్ ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఎప్పుడైనా ఫామ్ జనరేట్ చేస్తున్నప్పుడు మీరు ఇలా టేబుల్లో క్రియేట్ చేసుకోండి. ఓకే, సో సింపుల్ థింగ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు నేమ్ అని రాస్తున్నాను. ఓకే, అండ్ పాస్వర్డ్ బోత్ ఆర్ ఇన్పుట్ టైప్, బట్ ఎంటైర్ థింగ్ టేబుల్ జనరేట్ చేశాను. ఓన్లీ దిస్ ఈస్ ద ఫామ్. మన ఏదైతే బాడీలో రాయాలనుకుంటున్నామో అది ఓన్లీ దిస్ ఈస్ ద ఫామ్. నౌ ఫర్ దిస్ సబ్మిట్ రిటర్న్ ఫ్రమ్ వాలిడేటర్. ఇది చూడండి, రిటర్న్ ఫ్రమ్ వాలిడేటర్. ఈ ఫంక్షన్ అక్కడ ఏం రాసామో చూద్దాం. ఓకే, సి ఓన్లీ
ఫర్ దట్ ఫామ్ వ్యాలిడేటర్ అనే ఒక ఫంక్షన్ నేను తీసుకుంటున్నాను. ఓకే, ఈ ఫామ్ వ్యాలిడేటర్ లో ఫస్ట్ వన్ జనరల్ గా డాక్యుమెంట్ గాట్ గెట్ ఎలిమెంట్ ఐడి కదా. సో ఆ ఎలిమెంట్ అయితే తీసుకుంటున్నామో సింపుల్ గా వేరియబుల్ యూజర్ నేమ్ అని రాస్తున్నాను. యూజర్ నేమ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి యూజర్ నేమ్ తీసుకున్నాను. అండ్ ద పాస్వర్డ్ ఆల్సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి ఆఫ్ ద పాస్వర్డ్. ఓకే, ఆఫ్టర్ దట్ నౌ ఫస్ట్ థింగ్ ఈస్ మై ఫస్ట్ కండిషన్. ఇఫ్ is empty is a predefined function, so is empty is the username. Our field name username empty unna password empty unna మనం ఏం చేస్తామంటే enter something and document form dot focus అనే ఈవెంట్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఎంటీ ఆఫ్ యూజర్ నేమ్ ఆర్ ఎంటీ ఆఫ్ పాస్వర్డ్ ఉంటే మనకి ఎంటర్ సంథింగ్ అని ఒక విండో అలర్ట్ రావాలి. ఓకే, అలా రాసి ఆటోమేటిక్ గా ఆ ఫామ్ అనేది ఫోకస్, సో ఫోకస్ అనే ఈవెంట్ ఇక్కడ యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ కండిషన్ కంటిన్యూస్. ఇఫ్ నాట్ ఈజ్ ఎంటీ, అది కాకపోతే ఓకే, ఆర్ ఎల్స్ పెట్టుకున్నా ఓకే, కానీ మల్టిపుల్ కండిషన్స్ వస్తాయి కాబట్టి నేను ఇఫ్ నాట్ యూజ్ చేస్తున్నాను. దెన్ ఈజ్ ఆల్ఫాబెట్ ఇక్కడ యూజ్ చేస్తుంది ఈజ్ ఎంటీ అనే ఫంక్షన్. ఓకే, అండ్ ఈజ్ ఆల్ఫాబెట్. ఓకే, అలర్ట్ ప్లీజ్ ఎంటర్ ద పాస్వర్డ్ అని అలర్ట్ చేస్తున్నాం. ఓకే, అండ్ డాక్యుమెంట్ ఫామ్ డాట్ పాస్వర్డ్ అక్కడ పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేసుకుంటున్నాం, బట్ ఎంటీ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ ఈజ్ ఎంటీ ఆఫ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, దెన్ ద వాల్యూ షుడ్ రిటర్న్. సింపుల్, ఇక్కడ మాక్సిమం ఈ ప్రోగ్రామ్ చాలా సింపుల్ గా చెప్తున్నాను బికాస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ లో మాక్సిమం ప్రీడిఫైన్డ్ వన్ ఈజ్ ఎంటీ. ఓకే, ఆ యూజర్ నేమ్ ఫీల్డ్ నేమ్ ఈజ్ ఎంటీ అయితే ఎలా వర్క్ చేయాలి అని చెప్పి ఎర్రర్ అలర్ట్స్ ఒకటే పెట్టుకుంటున్నా. ఓకే, అండ్ ఫోకస్ అని ఒక ఈవెంట్ ఒకటే రాసుకుంటున్నాను. ఓకే, ఒకవేళ ట్రూ అయిందంటే వెళ్తుంది, ట్రూ కాకపోతే ఇట్స్ లెస్. నెక్స్ట్, ఎప్పుడు ట్రూ కావాలి ఆఫ్టర్ ఎంటరింగ్ ట్రూ అయినాక ఈ ఈజ్ ఆల్ఫాబెట్ అనే ఫంక్షన్ లో ఏం రాస్తున్నామంటే ఎలిమెంట్ షుడ్ బి, నేను ఇది ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాను, ఆల్ఫా ఎక్స్ప్రెషన్స్ అనేసి. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ సీ దట్ ప్రీవియస్ క్లాస్. ఓకే, దీని క్లాస్ బిఫోరే వాట్ ఈస్ ఇక్కడ ఎందుకు ఏజెడ్ పెడతాం ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఈ ఎక్స్ప్రెషన్స్ రెగ్యులర్ గానే ఉంటాయి. ఇందులో నేను తీసుకుంటది ఏంటి అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ తీసుకుంటున్నాను, క్యాపిటల్స్ అయినా స్మాల్ అయినా. ఓకే, ఇక్కడ మనం తీసుకుంటున్న ఫంక్షన్ అప్పుడు ఈ ఈజ్ ఆల్ఫాబెట్ అనే ఫంక్షన్ మళ్ళీ ఇక్కడ మీకు కంటిన్యూ అవుతుంది. చూడండి, యూజర్ నేమ్ ఈజ్ ఆల్ఫాబెట్ ఆఫ్ దట్ యూజర్ నేమ్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ డన్. ఈ ఎలిమెంట్ మొత్తం ఎంటైర్ థింగ్ దీంట్లో సింపుల్ గా వీ హావ్ యూజ్డ్ ఓన్లీ ఫోకస్ యూజ్ చేసి ప్రీవియస్ వన్ ఈజ్ ఎంటీ అండ్ ద ఆల్ఫాబెట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. సో ఆల్ఫాబెట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ జనరేట్ చేసాం. ఓకే, ఇందులో అడ్వాంటేజ్ ఈ ప్రోగ్రామ్ లో మాక్సిమం వాట్ యూ క్యాన్ లెర్న్ ఈస్ సపోజ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తుంటే ఇలా నీట్ గా రావడం కోసం, అందుకే నేను దాన్ని టేబుల్ రాయండి అని చెప్తున్నాను. నార్మల్ గా మీరు ఫామ్ క్రియేట్ చేశారనుకోండి మేబీ ఒకటి అప్ అండ్ డౌన్ అవుతుంది. అదే మీరు టేబుల్లో క్రియేట్ చేస్తే ఇది నీట్ గా ఇలా వస్తుంది. ఇక్కడ నేను యూజర్ నేమ్స్ ఏవైతే ఎంటర్ చేస్తున్నానో ఆ యూజర్ నేమ్స్ ఆటోమేటిక్ గా మనకి సేవ్ అయిపోతూ ఉంటాయి. నేను పాస్వర్డ్ అబ్జర్వ్ చేయండి, ఫోకస్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఐ సింబల్ రాలేదు, బట్ నౌ ఏదైనా నేను స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా పాస్వర్డ్ సింబల్ వస్తుంది. అండ్ ఇఫ్ యూ క్లిక్ దట్ వన్ సి క్యారెక్టర్స్ కూడా మీకు అక్కడ కనిపిస్తాయి ఇలా. ఓకే, సబ్మిట్. This is one program. Now let us go for the another program. So same type of program కానీ కొంచెం ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ యూజర్ ఐడి. ఓకే, యూజర్ ఐడి నేను ఆల్రెడీ ఒకటి ఎంటర్ చేసి పెడుతున్నాను అండ్ పాస్వర్డ్. ఓకే, ఈ టూ సేమ్ కాన్సెప్ట్. విత్ దట్ వీఆర్ రైటింగ్ ద నేమ్ ఆల్సో. నేమ్ కూడా ఇక్కడ ఒకసారి రాస్తున్నాను. ఓకే, అడ్రస్ నేను ట్యాబ్ యూజ్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా నెక్స్ట్ దాంట్లో ఫోకస్ అయిపోతుంది. నౌ ఈమెయిల్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ నేను SS అని రాస్తే ఆటోమేటికలీ @gmail.com అని చెప్పేసి వస్తుంది. హౌ క్యాన్ వి గెట్ ఇట్, ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేస్తాం ఇప్పుడు. అండ్ ఫీమేల్, నౌ ఇంగ్లీష్ ఆర్ నాన్ ఇంగ్లీష్ జస్ట్ 2 తీసుకున్నాను. రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్, వీ కెన్ రైట్ సంథింగ్ హియర్ అండ్ సింప్లీ వీ క్యాన్ సే సబ్మిట్.
ఓకే, నౌ ఇందులో కొన్ని కండిషన్స్ ఏం పెడుతున్నామంటే ఇట్ షుడ్ నాట్ బి ఎంటీ, 5 నుంచి 12 మధ్యలోనే ఉండాలి. వాట్ ఈస్ దట్? ఇఫ్ ఐ ప్రెస్ ఓకే హియర్, నేను ఇక్కడ ఓకే ప్రెస్ చేస్తే ఎక్కడైతే మనం ఎర్రర్ చేసామో ఆటోమేటిక్ గా మనకి ఆ సెల్ కానీ ఆ ఫీల్డ్ నేమ్ కానీ యాక్టివేట్ అవుతుంది. సి అబ్జర్వ్, ఐ సెడ్ ఓకే. ఇక్కడ ఇట్ షుడ్ బి మోర్ దాన్ 5 and 12. ఓకే, సో నేను చేశాను. ఇఫ్ ఐ సే సబ్మిట్ అగైన్, వన్ మోర్ థింగ్, ఇట్ షుడ్ నాట్ బి ఎంటీ ఆర్ లెంత్ బిట్వీన్ 7 to 12. నా ఇప్పుడు ఎక్కడ రాంగ్ చేసామో ఒకసారి ఓకే చేస్తే అది ఫోకస్ అవుతుంది, ఐ మీన్ హైలైట్ అవుతుంది. చూడండి, ఓకే. సి పాస్వర్డ్ నేను జస్ట్ 4 క్యారెక్టర్స్ ఎంటర్ చేశాను, 4 కాదు మోర్ దాన్ దట్ క్యారెక్టర్స్ ఉండాలి అని చెప్తుంది. ఇఫ్ ఐ సే అగైన్ నౌ సబ్మిట్, ఎంటైర్ థింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే సబ్మిటెడ్. ఓకే, విండో అలర్ట్ కూడా పెట్టచ్చు. సబ్మిట్ క్లిక్ చేస్తే విండో అలర్ట్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఇందులో అంటే ఈ ప్రోగ్రామింగ్ లో నేను మాక్సిమం ఇలాంటి రూల్స్ ఎలా పెట్టాలి, వాలిడేషన్స్ ఎలా పెట్టాలో చెప్తున్నాను. ఓకే, నౌ లెట్ us see దట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ చూద్దాం ఇప్పుడు. సి సిమిలర్ గా ప్రీవియస్ గా ఎలా రాసుకున్నామో ఎవ్రీథింగ్, ఐ ప్రిఫర్ టు రైట్ ద ఫార్మ్, దట్ ఈస్ టు క్రియేట్ ద ఫార్మ్ ఇన్ ద టేబుల్స్ సో దట్ మనకి అవుట్పుట్ ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. అందుకే ఇది కూడా నేను టేబుల్ లోనే రాసుకుంటున్నాను. ఓకే, నౌ సి ఒక్కొక్కటి చూద్దాం ఎలా వచ్చింది, ఆ ఫోకస్ అవన్నీ కూడా ఎలా వచ్చిందో ఒక్కసారి చూడండి. ఫస్ట్ క్రియేట్ ఆల్ ద ఐడీస్, దట్ ఈస్ ఆల్ ద వేరియబుల్స్ అయిపోయింది. ద ఫస్ట్ వన్ యూజర్ ఐడి, యూజర్ ఐడి వాలిడేషన్ షుడ్ బి 5 to 12 ఆఫ్ యుఐడి, పాస్వర్డ్ ఐడి, ఇలా అంతా వచ్చింది కదా. సో దీనికోసం ఫస్ట్ మన ఫంక్షన్ ఏం రాస్తామో చూడండి. మై ఫంక్షన్ హియర్ ఈస్ ఫంక్షన్ ఫర్ ద యూజర్ ఐడి వాలిడేషన్. ఓకే, ఈ యూజర్ ఐడి వాలిడేషన్ లో నేను ఫస్ట్ రాసుకుంటున్నది ఒక వాల్యూ, ఒక లెంత్ తీసుకుందాం. యూజర్ డాట్ ఐడి లెంత్. ఓకే, అందులోంచి లెంత్ తీసుకుంటున్నాం. ఆ లెంత్ అనేది మనకి యూజర్ ఐడి అనే ఒక వేరియబుల్ లోకి వెళ్తుంది. ఓకే, నౌ హియర్ ఇఫ్ ద లెంత్ ఈక్వల్స్ టు 0, మై కండిషన్ నౌ. ఓకే, సో యూజర్ ఐడి ఖచ్చితంగా ఇఫ్ యూజర్ ఐడి వాలిడేషన్ ఇస్ 5, 12 and user ID another validation is password ID, that is 7, 12. Okay, now let us see all letters, alpha numeric, ఇవన్నీ కూడా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, నౌ యూజర్ ఐడి వాలిడేషన్ ఎలా పెట్టామో చాలా ఇంపార్టెంట్, ఇది చూద్దాం ఇప్పుడు. సో యూజర్ ఐడి తీసుకొని సపోజ్ లెంత్ ఈక్వల్స్ టు 0 and greater than ఐడి. ఓకే, దెన్ ఇట్ షుడ్ నాట్ బి ఎంటీ అని ఒక అలర్ట్ పాస్ అయింది కదా. బికాస్ ఆఫ్ దిస్ వన్ అలర్ట్ పాస్ అయింది, దీని వల్లనే మనకు అలర్ట్ పాస్ అవుతుంది. అదర్వైజ్ రిటర్న్ ద ట్రూ. నౌ ఆల్ లెటర్స్. ఓకే, ఫంక్షన్ ఆల్ లెటర్స్ లో ఏం రాస్తున్నామంటే లెటర్స్ ఓన్లీ క్యారెక్టర్స్ తీసుకోవాలి కదా. సో ఆ క్యారెక్టర్స్ కోసం దిస్ ఈస్ అగైన్ హియర్ వీ హావ్ యూస్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, A నుంచి Z, that is cap letters and the small letters. ఓకే, నౌ ఇదైనప్పుడు ప్లీజ్ ఇన్పుట్ ద ఆల్ఫాబెట్, అంటే అది కాకోకుండా ఉంటే యూజర్ నేమ్ లో మీరు నేమ్ కాకుండా సపోజ్ అక్కడ మీరు ఎవరైనా నెంబర్స్ ఎంటర్ చేస్తే ప్లీజ్ ఇన్పుట్ ద ఆల్ఫాబెట్ క్యారెక్టర్స్ ఓన్లీ అని మనకు అవుట్పుట్ వస్తుంది. దట్ ఈస్ ఒక మెసేజ్ పాస్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఓకే, నౌ ఆల్ఫా న్యూమరిక్ లో, ఆల్ఫా న్యూమరిక్ లో అంటే ఓన్లీ క్యారెక్టర్స్, దట్ సారీ ఓన్లీ నెంబర్స్ అండ్ క్యారెక్టర్స్. సో ఆల్ఫా న్యూమరిక్ లో నేను నెంబర్స్ తీసుకుంటున్నాను అండ్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీథింగ్ లైక్ నెంబర్స్ అండ్ క్యారెక్టర్స్ దెన్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ విల్ బి లైక్ దిస్. ఓన్లీ క్యారెక్టర్స్ తీసుకోవాలంటే ఇందాక చూసినట్టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా ఇది ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ విచ్ వి డిస్కస్డ్ ఆల్రెడీ, సో అందుకే ఎక్కువ చెప్పడం లేదు ఇక్కడ. ఓకే, నౌ ఓన్లీ న్యూమరిక్స్ అన్నప్పుడు దిస్ విల్ బి యువర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, నెంబర్స్ ఒకటే తీసుకోవాలి అంటే ఇలా మొత్తం అంతా క్రియేట్ చేస్తున్నాం. నౌ ఫర్ ద ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడికి ఆటోమేటిక్ గా మనకి @gmail.com అని వచ్చింది కదా, ఒక నేమ్ ఎంటర్ చేసిన వెంటనే. సో ఫర్ దట్ దిస్ ఈస్ దట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సి వర్డ్ తీసుకుంటున్నాము, తీసుకున్న వెంటనే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అట్. ఓకే, నెక్స్ట్ gmail.com అని రావాలి. సో దిస్ విల్ బి ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు గెట్ ద gmail.com. ఓకే, నెక్స్ట్ చెక్ చేయాలి బికాస్ ఇక్కడ మనం తీసుకున్న కాన్సెప్ట్ లో ఇక్కడ ఏం రాసామంటే మెయిల్ ఆర్ ఫీమేల్ అని యూస్ చేసుకున్నాం కదా. దీస్ ఆర్ ద చెక్ బాక్సెస్ అండ్ లాంగ్వేజెస్ కూడా దీస్ 2 ఆర్ ద చెక్ బాక్సెస్, రైట్. ఫర్దర్ మనం ఏం చేస్తున్నాం, చెక్ అయితే ++, లేదు అంటే 0 అని పెట్టుకుంటున్నాం. ఓకే, ఒకవేళ అది మనం సెలెక్ట్ చేయకపోతే ఆటోమేటిక్ గా ఫోకస్ అక్కడికి వెళ్ళిపోతుంది. దట్స్ వై ఫోకస్. నెక్స్ట్ వన్, ఇదంతా ఫార్ములా
సెట్ చేసేసి పెట్టేస్తాం. ఓకే, అర్థమైందా? ఈ ప్రోగ్రామ్ లో మనకి ఎలా వస్తుందో మనకి అవుట్పుట్ ఎవ్రీథింగ్. సో కొంచెం ఎక్స్టెండ్ చేసి రాసాం ప్రీవియస్ ప్రోగ్రామ్ కి ఈ ప్రోగ్రామ్ కి. ఇందులో మాక్సిమం యూజర్ ఐడి, పాస్వర్డ్స్, నెక్స్ట్ ఒకవేళ రాంగ్ రాస్తే ఎలా రావాలి ఇదంతా కూడా నేను ఇక్కడ సెట్ చేశాను. ఆ ప్రీవియస్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ రెండు కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫామ్ వాలిడేషన్స్ ఎలా చేస్తున్నామో ఈ వాలిడేషన్స్ నౌ మౌస్ ఈవెంట్స్ ఎలా చేస్తారో చూద్దాం. నేను మౌస్ మూవ్ చేస్తున్నాను. ఇక్కడ మూవ్ చేస్తుంటే నాకు ఒకటి లేయర్ ఇలా ఫామ్ అవుతుంది విత్ ద ఇన్ఫర్మేషన్. నేను ఏ లేయర్ పైన క్లిక్ చేస్తుంటే ఆ లేయర్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. అబ్జర్వ్, ఎల్లో పైన క్లిక్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇలా క్లిక్ చేస్తుంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ కనిపిస్తా ఉంది కదా. సో దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద మౌస్ ఈవెంట్స్. ఈ ప్రోగ్రామ్ ఎలా రాస్తారో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫర్ దట్ ఐ హావ్ యూజ్డ్ లైక్, అంటే ఆ లెంత్ ఏదైతే కావాలో దానికోసం బార్డర్, ప్యాడింగ్ అండ్ పొజిషన్స్. ఫస్ట్ వన్ కి PARA ఒక నేమ్ పెట్టుకున్నాను, ఎనీథింగ్ నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ఈస్ లేయర్స్ యూజ్ చేస్తున్నా, లేయర్ 1. ఓకే, లేయర్ 1 ఒకటి, నెక్స్ట్ లేయర్ 2. ఇక్కడ నా కాన్సెప్ట్ నేను యూజ్ చేస్తుంది ఇండెక్సెస్, Z ఇండెక్స్ యూజ్ చేస్తున్నాను. Z ఇండెక్స్ 1, Z ఇండెక్స్ 2, ఓకే, అండ్ Z ఇండెక్స్ 3. బికాస్ ఏవైతే లేయర్ క్రియేట్ చేస్తున్నాం, 3 లేయర్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి 3 లేయర్స్ ఇక్కడికి వస్తాయి. డన్. నెక్స్ట్ ఈ లేయర్ రావడానికి ఫామ్ చేస్తున్నది బార్డర్, దట్ ఈస్ పారా, అంటే ఒక బాక్స్ లైక్ బార్డర్, ప్యాడింగ్, పొజిషన్, విడ్త్. ఇది ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఈ బార్డర్ దీనికోసం 3 లేయర్స్ కానీ ఒకటే రాస్తారు, 1 ఈస్ పారా. దీన్ని మాటికి మనం కాల్ చేసుకుంటాం అనమాట. ఓకే, లైక్ లేయర్ 1, లేయర్ 2 అండ్ లేయర్ 3. నౌ ఈ 3 లేయర్స్ బేస్ పైన ప్రోగ్రామింగ్ ఎలా రాస్తున్నాం ఒకసారి చూడండి. ఓకే, స్క్రిప్టింగ్ లో టాప్ లేయర్ ఇస్ ద థర్డ్ వన్. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎప్పుడు థర్డ్ లేయర్ ఇలాగే. యాక్చువల్గా అవుట్పుట్ అయితే ఇది రిఫ్రెష్ చేస్తే మీకు క్లియర్ గా వస్తుంది. నౌ బిఫోర్ సెలెక్టింగ్, నేను సెలెక్ట్ చేయనంత వరకు ఫస్ట్ లేయర్, అంటే ఫస్ట్ కనిపించే లేయర్ ఏంటి, థర్డ్ లేయర్. ఓకే, దిస్ థర్డ్ లేయర్ ఏది కావాలో అది ఇక్కడ టాప్ లేయర్ గా మనం సెలెక్ట్ చేసుకుంటాం. డన్. నౌ ఐఎమ్ రైటింగ్ ద ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ ఏం యూజ్ చేస్తున్నానంటే మూవర్. ఓకే, సో ఈ మూవర్ లో నేను యూజ్ చేస్తా ఉన్నది నౌ Z ఇండెక్స్ 0 నుంచి అది 3 ఎనఫ్, కానీ ఒక 2 ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను బికాస్ 2-3 టైమ్స్ ఒకవేళ కావాలంటే మూవ్ చేయొచ్చు కాబట్టి. సో 0 ఫస్ట్ ఇండెక్స్ అండ్ న్యూ వన్ విల్ బి ద నెక్స్ట్ ఇండెక్స్. ఓకే, సింపుల్ గా ఫర్ దట్ ఐఎమ్ రైటింగ్ లైక్ లేయర్ 1. ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. ఏదది ఫంక్షన్, దిస్ వన్, ఈ పారా అంటే ఆ బాక్స్. అందుకే అన్నాను బాక్స్ ఒక్కసారి రాసుకొని ఎన్నిసార్లు మనం కాల్ చేసుకోవచ్చు. ఎక్కడ కాల్ చేస్తాం చూడండి, అది ఇక్కడ. సో div id లేయర్ 1 క్లాస్ పారా ఆన్ మౌస్ ఓవర్. మై ఈవెంట్ ఈస్ ఆన్ మౌస్ ఓవర్. ఓకే, ఆన్ మౌస్ ఓవర్. ఇఫ్ మూవ్ చేస్తే ఫస్ట్ లేయర్ 1 కావాలి, లేదు లేయర్ 2 పారా ఆన్ మౌస్ ఓవర్, లేయర్ 2 ఓపెన్ కావాలి. ఇఫ్ లేయర్ 3 అగైన్ పారా ఐఎమ్ కాలింగ్ ఆన్ మౌస్ ఓవర్. నౌ అక్కడ టెక్స్ట్ వస్తుంది కదా, ఫస్ట్ చూడండి, లెర్న్ అండ్ గ్రో విత్ అస్. సుభాష్ని ఎట్ ద టెక్ గైడ్. నౌ వెల్కమ్ వస్తుంది కదా ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఎలాగ వస్తుంది అంటే హియర్ ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. మనం లేయర్ మూవ్ చేస్తున్నప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ నోట్ చేసుకుంటామో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపించాలి. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రైట్ లైక్ దిస్ అండ్ సింప్లీ కాల్ ద పారా. ఓకే, బార్డర్ లెంత్ ఏదైతే ఫిక్స్ చేయాలి ఒకటేసారి అన్నప్పుడు ఓన్లీ 1 ఈజ్ ఎనఫ్. ఓకే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ రైట్ మోర్ దెన్ ఇంకొక పారా అండ్ ఇంకొక క్లాస్, ఇంకొక సూడో కోడ్ క్లాస్ ఏదైనా యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే, ఫర్ రైటింగ్ ఇలా రాస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఇది. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఆన్ మౌస్ ఈవెంట్స్. ఓకే, సీ లైక్ దిస్. ఓకే, యూజ్ దిస్ వన్. ఏదైతే కాంబినేషన్ చేస్తున్నామో ఆల్ ద కాంబినేషన్స్ యూ కెన్ రైట్ అనదర్ ప్రోగ్రామ్ ఆల్సో. ఓకే, సో లెట్ us go for the another program. ఇంకొక ప్రోగ్రామ్ చూస్తాం ఇప్పుడు ఒకసారి. ఓకే, సో బిఫోర్ గోయింగ్ దట్ ప్రోగ్రామ్ ఫస్ట్ లెట్ మీ షో ద అవుట్పుట్. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సింపుల్ గా సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఓకే, నేను ఈ సబ్జెక్ట్ పైన క్లిక్ చేస్తే నాకు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ వస్తుంది ఇలా. ఓకే, ఫర్ దిస్ లెట్ us see the కోడింగ్ ఎలా రాస్తామో చూద్దాం. నౌ హియర్ డ్రాప్ డౌన్ స్టైల్లో డాట్ డ్రాప్ డౌన్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను, సూడో కోడ్ క్లాస్. ఈ డాట్ డ్రాప్ డౌన్ అనే సూడో కోడ్ క్లాస్ కి బటన్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నాను. అది యాక్చువల్ గా బటన్, కానీ అది అలా
ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, దాని కలర్, ప్యాడింగ్, బార్డర్ నన్ పెట్టుకున్నాను కాబట్టి అది బటన్ లాగా కనిపించదు, జస్ట్ నార్మల్ ఒక లేబుల్ లాగా కనిపిస్తుంది. ఓకే, మీరు ఈ బార్డర్ కనుక మీరు యాడ్ చేసుకుంటే సేమ్ బటన్ లాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెంట్ గా చూపించడం కోసం, అందుకని బటన్ అని చెప్పేసి ఆ బటన్ కలర్, బ్యాక్గ్రౌండ్, ప్యాడింగ్స్ ఎవ్రీథింగ్ రాసాం. నౌ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాం. ఓకే, ఈ ఆప్షన్స్ కి కింద కలర్ ఏదైతే అబ్జర్వ్ చేస్తే మనం ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు కూడా ఓకే ఈ కలర్ వస్తుంది కదా ఇలాగా. ఓకే, ఈ కలర్ కోసం మనం క్లిక్ చేస్తున్నాం. డన్. సో ఫర్ దట్ ద కోడింగ్ విల్ బి ఆప్షన్స్ కి ఇలా కలర్ అబ్సల్యూట్ ఎవ్రీథింగ్ సెట్ చేసుకున్నాను లైక్ దిస్. నౌ ఆప్షన్ కి మళ్ళీ డ్రాప్ డౌన్ ఆప్షన్. సి కర్సర్ పాయింటర్ అక్కడికి వెళ్ళాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోగ్రామింగ్ ని బాగా ఫస్ట్ నార్మల్ గా ఇది పాయింటర్ కదా, నేను గనక వెళ్ళి అక్కడ క్లిక్ చేస్తే నాకు హ్యాండ్ షేప్ వస్తుంది. సి ఓకే, ఈ షేప్ వస్తుంది కదా. సో ఈ షేప్ కోసం మీరు ఇక్కడ యూజ్ చేస్తున్న కాన్సెప్ట్ కర్సర్ పాయింటర్. సో ఆ పాయింటర్ ఇంకా లాస్ట్ లో ఏం లేదు కాబట్టి చేయండి. సింప్లీ ఆ క్లాస్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. డ్రాప్ డౌన్, ఆ డ్రాప్ డౌన్ ఆప్షన్స్ ఏవేవి ఉండాలి, ఒకటి మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్. క్లిక్ చేస్తే మనకు అదే కదా వస్తూ ఉంది. సో ఇంకొకసారి చూడండి, ఫస్ట్ డ్రాప్ డౌన్ అని ఒక సూడో కోడ్ క్లాస్ క్రియేట్ చేయండి. ఆ డ్రాప్ డౌన్ సూడో కోడ్ క్లాస్ కి బటన్ ని యాడ్ చేద్దాం. ఓకే, మెయిన్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ while రైటింగ్ ద బటన్ మీరు ఇక్కడ బార్డర్ నన్ అని పెట్టుకోండి, అందుకే అది అలా కనిపిస్తుంది, అదర్వైజ్ మీకు కాన్సెప్ట్ రాదు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్ కోసం ఒకటి క్రియేట్ చేస్తున్నాను, ఒక టెక్స్ట్ లైక్ వన్ బాక్స్. ఓకే, సో ఈ ఆప్షన్స్ క్రియేట్ చేస్తున్నా. నెక్స్ట్ ఆప్షన్స్ కి నెక్స్ట్ బాటమ్ డౌన్. ఓకే, కర్సర్ పాయింటర్ మూవ్ అక్కడ హైలైట్ అవ్వాలి కాబట్టి కర్సర్ పాయింటర్ అని యూజ్ చేస్తున్నాను. ఓకే, now here simply I'm writing that options. So drop down options mathematics, English, physics, అందుకే నాకు అది వచ్చింది. Now the important one is క్లిక్ చేస్తున్నప్పుడు అవి సెలెక్టర్ అవ్వాలి కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సే query selector for the drop down option, ఆప్షన్ కలా పెట్టుకున్నాం. అండ్ హియర్ ఐఎమ్ యూజింగ్ యాడ్ ఈవెంట్ లిస్నర్. క్లిక్ చేసినప్పుడు అది రావాలి, క్లిక్ చేస్తే కదా డ్రాప్ డౌన్ కిందికి వస్తూ ఉంది, బికాస్ ఆఫ్ దిస్ ఆప్షన్. క్లిక్ అనే ఆప్షన్ క్లిక్ అనే ఈవెంట్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓకే, నౌ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను మొత్తం కాన్సెప్ట్ పైన ఒక స్టైల్ అని క్రియేట్ చేసుకున్నాను. ఈ స్టైల్ ఫర్ దట్ బాక్సెస్ స్టైల్ ఇక్కడ క్లోజ్ చేశాను. అంటే ఈ ప్రోగ్రామ్ లో 2 స్టైల్స్ యూజ్ చేయాలి అని చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ స్టైల్ ఓన్లీ దట్ బాక్సెస్ కోసం, సెకండ్ స్టైల్ మళ్ళీ అక్కడ హెడ్ ట్యాగ్ లో రాయలేను కదా, అందుకని సెకండ్ స్టైల్ నేను ఏం రాస్తున్నానంటే ఇక్కడ యూజ్ చేసి హియర్ ఐఎమ్ రైటింగ్ ఇన్ ద బాడీ సెక్షన్. సో 2 సెక్షన్స్ లో రాసుకోవచ్చు, లేదా ఈ కాన్సెప్ట్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రా స్టైల్ షీట్స్ కూడా యూజ్ చేయొచ్చు. అది జనరల్ గా ఎవరైనా యూజ్ చేస్తారు, అందుకే ఇలా రాసాను ఈ ప్రోగ్రామ్ ని. ఓకే, సో వన్ మోర్ స్క్రిప్టింగ్ ఐఎమ్ యూజింగ్. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో 2 స్క్రిప్ట్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఫర్ టు గెట్ ద డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్. ఓకే, ఇంకోసారి రిఫ్రెష్ చేయండి. ఫస్ట్ హ్యాండ్ వస్తుంది బికాస్ ఆ కర్సర్ అని పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ మౌస్ క్లిక్ చేస్తున్నాను, మౌస్ క్లిక్ చేసిన తర్వాతనే మనకి ఇలా డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ వస్తుంది. ఓకే, సో ఎక్కడైనా సరే మనం క్రియేట్ చేసిన ఫార్మ్స్ లో డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ ఎఫెక్టివ్ గా కావాలంటే మీరు కోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చెప్తున్నాను కదా ప్రోగ్రామ్స్ అని ఎలా రాస్తున్నాము. ఫైనల్ గా ఒక కీ ఈవెంట్ ప్రోగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ సెషన్ ఇక్కడ స్టాప్ చేద్దాం. ఓకే, సి నేను ఇక్కడ టైప్ హియర్ క్లిక్ చేస్తానా, నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నా, కీ డౌన్, కీ ప్రెస్, కీ అప్ ఆ లెటర్ అక్కడ వస్తుంది. సి యూ. ఓకే, ఇలా మనం ఏమి రాస్తున్నా కూడా లైక్ కీస్ ప్రెస్ చేస్తున్నా. నేను కీస్ ప్రెస్ చేస్తూ ఉంటే మనకు అక్కడ కింద వస్తుంది, అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్. సో కీస్ ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా వర్క్ ఎలా అవ్వాలో ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామింగ్ చూద్దాం. నౌ సీ సింపుల్ ప్రోగ్రామింగ్ హియర్. ఫస్ట్ అవుట్పుట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ మ్యాటర్ ఇలా అంతా వచ్చింది కదా. సో ఈ మ్యాటర్, ఆన్ కీ ప్రెస్, ఆన్ కీ అప్, ఆన్ కీ ఈవెంట్స్, ఇదంతా కూడా సింపుల్ గా బాడీ ట్యాగ్ లో నేను H1 యూజ్ చేసుకుంటూ రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఒక కలర్ సెట్ చేసుకున్నాను లైక్ స్టైల్. డన్.
నౌ కీ ప్రెస్ ఈవెంట్. సో కీ ప్రెస్ ఈవెంట్ కింద మీరు బాక్స్ అబ్జర్వ్ చేస్తే అక్కడ మీకు ఏం కనిపిస్తుంది, టైప్ హియర్ అని కనిపిస్తుంది. సి ఇక్కడ నేను ఈరోజు చెప్తున్న ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఒక్కొక్క ఎగ్జాంపుల్, కానీ ఫర్దర్ గా మీరు ఆ ఎగ్జాంపుల్స్ అన్ని యూజ్ చేసుకొని చేస్తే మీకు ఏమవుతుందంటే డిఫరెంట్ కోడింగ్ లో ఎక్కడైనా వాడచ్చు అనమాట ఆ కోడింగ్ ని. ఓకే, మొత్తం మీరు రాసిన ప్రోగ్రామింగ్ యాజ్ ఇట్ ఈస్. సపోజ్ ఇందాక యూజ్ చేస్తున్న ఇన్పుట్ బాక్సెస్ లో కానీ లేదా డ్రాప్ డౌన్ బాక్స్ కానీ యూజ్ దట్ కోడ్ ఇన్ ద అనదర్ ప్రోగ్రామ్. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ లో మనం యూజ్ చేస్తున్న కాన్సెప్ట్ అంతా కూడా మీరు ఇంకొక ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకోవచ్చు. సో హియర్ నేను కీ ప్రెస్ కీ ఈవెంట్ రాస్తున్నప్పుడు ఈ అబ్జర్వ్ హియర్ టైప్ హియర్ అని బ్లైండ్ గా స్టాటస్ లాగా అనిపిస్తోంది. సి అబ్జర్వ్, ఒకసారి రిఫ్రెష్ చేస్తే సి హియర్ టైప్ హియర్ అని ఇలా కనిపిస్తుంది. ఓకే, మీరు ఈ కాన్సెప్ట్ ఫర్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అక్కడ వాడండి, అంతే మెయిన్ ఇంపార్టెంట్ అది. ఇప్పుడు మనం ఏదైతే ప్రోగ్రామింగ్ అన్ని డిస్కస్ చేసామో కోడింగ్ ని కాన్సెప్ట్ ని బాక్సెస్ లో కానీ మౌస్ ఈవెంట్స్ లో లేయర్స్ సెట్ చేసుకోవడంలో కానీ మీరు ఇంకో చోట దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ టైప్ హియర్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ దిస్. సో ప్లేస్ హోల్డర్ పెట్టేసి టైప్ హియర్ అని పెట్టాను. నౌ కీ ప్రెస్ అయినప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి షుడ్ బి ద ఫీల్డ్ నేమ్. నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ ద ఈవెంట్ హియర్ యాజ్ యాడ్ ఈవెంట్ లిస్నర్. దాని వల్లనే ఆ ప్రోగ్రామింగ్ వర్క్ అవుతుంది. ఓకే, సో యాడ్ ఈవెంట్ లిస్నర్ అని యూజ్ చేస్తున్నాను. నేను కీ ప్రెస్, కీ అప్ అండ్ కీ డౌన్ 3 యూజ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఐఎమ్ యాడింగ్ ద ఎలిమెంట్ దేర్. నేను యూజ్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్ డాట్ ఇన్నర్ HTML సింపుల్ ప్రోగ్రామింగ్, ఐఎమ్ యాడింగ్ ద ఈవెంట్ డాట్ కీ. ఏదైతే కీ ప్రెస్ చేసి ఏదైతే లెటర్ అయితే మనకి అక్కడ ఇన్పుట్ బాక్స్ లోకి ఎంటర్ అవుతుందో అది కింద అవుట్పుట్ లాగా కనిపించాలి. దట్స్ వై I used here key press, key out. Okay, so this is the coding for key press, key down and key events. ఏది వర్క్ చేయాలన్నా this is the concept. Now entire programming ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసామో ఎంటైర్ ప్రోగ్రామింగ్ కోడ్ కూడా నేను కింద లింక్ లో డిస్క్రిప్షన్స్ లో పెడతాను. ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకొని ఆ డిస్క్రిప్షన్ లో చూసుకొని ఈ కోడింగ్ ని మరి మీరు రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో దట్ మీరు ఈజీగా అవుట్పుట్ చేయొచ్చు. నౌ వాట్ ఐ మీన్ టు సే ఈస్ ఏదైతే సపరేట్ ప్రోగ్రామింగ్స్ లో మనం యూజ్ చేసామో కంబైన్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ క్రియేట్ వన్ న్యూ ప్రోగ్రామింగ్. అలా క్రియేట్ చేసుకోండి, అలా యూజ్ చేసుకోండి ఈ కోడింగ్ అంతా కూడా. ఓకే, సో చూసారు కదా ఇవాళ కొన్ని ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ ఎక్స్పోర్ట్ చేయండి, కావాలంటే వాల్యూస్ ఒకటి చేంజ్ చేసుకొని ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. సో దట్ మీకు ఆ ప్రోగ్రామ్ ఇంకా పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ నేర్పిస్తాను. ఓకేనా, ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.